ఇక ఇక అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినంట పాపం సారు. అలా వచ్చి ఇలా వెళ్ళి అయ్యో 9 నెలల తర్వాత అసెంబ్లీకి కేసీఆర్ రాక 3 నిమిషాలే సభలో. 3 నిమిషాలు ముహూర్తం చూసుకున్నాడేమో సార్, సెంటిమెంట్లో వాడతాడు. మరి 3 నిమిషాలు ఉండాలని పంతులు చెప్పిండేమో, వచ్చిండు పోయిండు. 3 నిమిషాలే సభలో సీటు దగ్గరికి వెళ్ళి ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్ ఆరోగ్యం గురించి వాకాబు, లేచి నిలబడి విష్ చేసిన కేసీఆర్, సీట్లోనే కూర్చున్న కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి అక్కడ ఉన్నారు. ఈడ అందరు లేచి వాళ్ళు ఇద్దరే కూర్చున్నారు. మేమెందుకు లేవాలా మీరు అత్త అని చెప్పేసి యాటిట్యూడ్ చూపిస్తారు. అవి మొత్తం సోషల్ మీడియా మొత్తం వాళ్ళిద్దరు మిన్నే ట్రోల్ అవుతుంది. యాటిట్యూడ్ అవసరం లేదు కదా. ఒక ముఖ్యమంత్రి వచ్చి పాత ముఖ్యమంత్రికి కలిస్తే లేవాల్సిన బాధ్యత ఉంటుంది. మళ్ళీ వీళ్ళందరూ కూడా మాజీ మినిస్టర్లు లేవు. హరీష్ రావు లేచిరు కదా, మరి ఆయన లేస్తే ఏమవుతుండే. ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రామరెడ్డి, దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డికి సంతాప తీర్మానం ప్రవేశపెడుతుండగానే వెళ్ళిపోయిన ప్రతిపక్ష నేత. 0 అవర్లో సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలు. జనవరి 2 నుంచి 4 వరకు అసెంబ్లీ నిర్వహించాలని బీఏసీలో ప్రాథమిక నిర్ణయం. జనవరి 2, 3, 4 3 రోజులైనా అసెంబ్లీ. 3 రోజులే పెట్టి మామా అనిపియండి. 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు నడిచేది అసెంబ్లీ. సమస్యలు ఏముండే మొత్తం గలమెత్తేవాళ్ళు. ఇప్పుడు ఏదీ లేదు, గలం లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఈడ కబ్జాలు పెట్టుకోవాలి, ఎక్కడి నుంచి ఏమొస్తున్నాయి గివే. ప్రజలకు ఏం కావాలో అసెంబ్లీకి అవసరం లేదు ఇప్పుడు. అట్లా పాడేయాలి ఎమ్మెల్యేలు, రాష్ట్ర సర్కార్. అవసరమైతే మరిన్ని రోజులు పొడిగిస్తామన్న ప్రభుత్వం. 17 రోజులు సమావేశాలు జరపాలని పట్టుబట్టాం అంటున్నారు హరీష్ రావు. 32 అంశాలపై చర్చించాలని కోరామంటున్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. దాదాపు 9 నెలల తర్వాత ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చారు. 3 నిమిషాల పాటే ఉన్నారు. ఆయనను సీటు దగ్గరికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. నేరుగా ప్రతిపక్ష సభ్యుల సీట్ల వైపు వెళ్లి కేసీఆర్కు గౌరవంగా నమస్కరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆరోగ్యం బాగుందా అని వాకప్ చేయగా బాగుంది అంటూ కేసీఆర్ రిప్లై ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడి వైపు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళగానే అటువైపు ఉన్న బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ సహా సభ్యులంతా సీఎంకు గౌరవ సూచకంగా లేచి నిలబడగా కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి మాత్రం కూర్చొనే ఉండిపోయారు. కేసీఆర్ కూడా తన సీట్లోంచి లేచి సీఎం రేవంత్ను పలకరించారు. ఆపై మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, అధికార పార్టీ విప్లు కూడా వెళ్ళి కేసీఆర్ను పలకరించారట. ఇప్పుడు బయట ఎంత తెచ్చుకున్నా కానీ చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరు కలుసుకున్నారు కాబట్టి, దాదాపుగా 9 నెలల తర్వాత అసెంబ్లీకి వచ్చారు కాబట్టి, గత కొంతకాలంగా ఆయన ఇటు ఏఐజీ హాస్పిటల్ కానీ ఆ యశోద హాస్పిటల్ కానీ వెళ్తూ ఉన్నారు కాబట్టి, ఒక మాజీ సీఎంగా మళ్ళా ప్రస్తుత సీఎంగా వెళ్ళి ఆయన ఆరోగ్యం ఎట్లుంది, రాజకీయాలలో సీనియర్ మాజీ ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి మర్యాదపూర్వకంగా వెళ్ళి మాట్లాడేయమనేది అది సాంప్రదాయం. అది మంచి పేరుని తీసుకొస్తుంది. రాజకీయంగా ఎంతమంది వీళ్ళిద్దరు ఎన్ని తిట్టుకున్నా కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకోనేది మనం చూస్తూ ఉంటాం కదా. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మోదీ వీళ్ళందరూ తిట్టుకున్నాం. మొన్న చాయ్ పే చర్చలో వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు. ఎందుకంటే రాజకీయాలే. సో ఆరోగ్యం బాగుందా లేదని ఇప్పుడు అట్లాంటి మొన్న మోదీ కూడా కేసీఆర్ ఎట్టున్నాడు అని చెప్పేసి రాజ్యసభ ఎంపీలను అడిగిండు. సో ఇది మంచి విషయమే. కానీ ఇక్కడ కేటీఆర్, కౌశిక్ రెడ్డి చేసిన విధానం ఏదైతే ఉన్నదో దాని మీద మొత్తం నెగిటివ్ గా ట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం ఆలోచించుకోవాలంటే కార్యకర్తలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు పొట్టు తిట్టుకుంటారు. కేటీఆర్ నువ్వెంతరా అంటే నువ్వెంత అంటారు. మొన్న ఏదో వల్గర్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసిండు. కేసీఆర్ తోలు తీస్తామంటే ఏమో లాగుల తొండ జరుగుతా చీర చింత కడతా అన్నారు. ఇంకా దరిద్రమైన భాషలు వాడుతా ఉన్నారు. మరి ఎందుకు అసెంబ్లీలో కలిసినప్పుడు ఎందుకో తిట్టుకుంటలేరు, కొట్టుకుంటలేరా వీళ్ళు? బాయ్ అనుకుంటున్నారు. ఇంకా మీకు ఇంకో విషయం చెప్తా. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా బాయ్ అనుకొని తిరుగుతారు అసెంబ్లీలో. ఏమన్నా నేను చెప్పింది కాదు, రాకేష్ రెడ్డి చెప్పిండు. మేం మంచిగానే ఉంటున్నాం రా నాయన, కార్యకర్తలే సర్వనాశనం అవుతున్నారు. అందువల్ల కార్యకర్తలారా జర సోచాయించండి. నీ ఊర్లో మొన్నడారు సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి. నీ అన్ననో, నీ తమ్ముడో, నీ కులపోడో, నీ బంధువో, నీ పాలోడో పోటీ చేస్తూ ఉంటాడు. పగలు ప్రతీకారాలు పెట్టుకొని అట్లనే ముందుకెళ్ళకు. అంతా నా వాళ్ళే, వీళ్ళంతా దుర్మార్గులు. వాడు చేస్తే నువ్వు చేస్తే వాడి ఇంట్లో వస్తారు, వాడు చేస్తే నీ ఇంట్లో పోతారు. కానీ నీ లీడర్ నీ దగ్గరికి ఎవడు రాడు.
వీళ్ళని చూసి కొంచెం బుద్ధి నేర్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా, నరేంద్ర మోడీ పొట్టు తిట్టుకుంటారు. మళ్ళా మంచిగా పక్కనే కూర్చొని చాయ్ పే చర్చ అని చెప్పి ఆరాంసే నవ్వుకుంటూ మాట్లాడతారు. మరి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కార్యకర్తలు ఎందుకు నవ్వుకుంటూ మాట్లాడతలేదు? మళ్ళీ వీళ్ళిద్దరు రోజు యుద్ధమే సోషల్ మీడియాలో, మా నాయకున్నాను మా నాయకున్నాను అని. కానీ ఇదే ఇప్పుడు ప్రస్తుతం ట్రోల్ అయ్యే ఈ రెండు విషయాలు ఇవే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే మేము లేవాలా అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు. ఆయన ఏంది, ఆయన బిషాద్ ఏంది అంటే కాన్సెప్ట్ లో ఉంటారు. మైనస్ మొత్తానికైతే మీరే ఇబ్బందులు పడతారు, ఎవరికేమి ఒరిగేది. ఇక మున్సిపల్ ఎన్నికలకు ఈసీ కసరత్తు. గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఏర్పాట్లు. సోమవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ జనవరి 1న వార్డుల వారిగా జాబితా రిలీజ్ చేసింది. మరి నిజంగానే ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడదాం, అన్నింటిపై అసెంబ్లీలో చర్చిద్దాం, రెడీగా ఉండండి. మంత్రులు విప్లతో సీఎం రేవంత్ రెడ్డి. ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నానా తంటాలు, అందుకే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం. కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. ఈ విషయం బీజేపీ ఎమ్మెల్యేలకు అర్థమైంది. ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకు పారదర్శకంగా సమాధానం ఇద్దామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరి నిజంగానే ఓవరాల్గా అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి ధీటుగా సమాధానం చెప్పాలని, ప్రభుత్వంపై వారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికెక్కడ తిప్పి కొట్టాలని మంత్రులు విప్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం తన ఛాంబర్లో వారితో దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయిన ఆయన సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. గోదావరి కృష్ణా జలాల వినియోగంతో పాటు రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో మంత్రులంతా పూర్తిస్థాయి అవగాహనతో సభకు రావాలని, ప్రతిపక్షాల ఆరోపణలకు వాస్తవాలతో చెక్ పెట్టాలని సీఎం సూచిస్తున్నారు. చూడాలి. ఇక జీరాంజీ పై జంగ్ సైరన్. కొత్త చట్టాన్ని నిరసిస్తూ జనవరి 2న అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు ప్రభుత్వం నిర్ణయం. ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపే యోచన. ఇక ఇప్పుడు తీర్మానాలు బీసీ డిక్లరేషన్ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపితే ఒరిగిందేముండే? వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, మీకు చిత్తశుద్ధి లేదు. అంతే. వాళ్ళకు మెజార్టీ ఉంది, ఏదైనా మార్చుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానే ఉంటుంది. ఆ ప్రయత్నాలు పేద వర్గాల కోసం చేయండి, ఆ ప్రయత్నాలు పేద బిడ్డల కోసం చేయండి. పేద బిడ్డలకి ఏం కావాలి అటువంటి చేయం మనం.